గోవా కాలేజ్ డేస్లో నా ఫ్రెండ్స్తో వెళ్ళాను. వాళ్ళందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, నేను ఒక్కదాన్నే సింగిల్. గోవాకి ఆ రోజే ప్రామిస్ చేశాను నాకు ఇష్టమైన వ్యక్తితో వస్తానని. ఇప్పుడు నన్ను చూసి గోవా ఎలా ఫీల్ అవుతుందో. ఇది కరెక్ట్ కాదు ముగ్ధ. అంటే నాతో గోవా రావడం ఇష్టం లేదా? నేను అలా అనలేదే. మరి నేను హ్యాపీగా వెళ్తున్నా, గోవా నా కోసం వెయిట్ చేస్తుంది. నువ్వేమో మొహం ఇలా పెట్టావు. నీకు ఇష్టం లేకపోతే చెప్పు, వెళ్ళిపోదాం. ఓకే, నీ ఇష్టమే నా ఇష్టం. అయితే ఆ చిరాకు ముఖం తీసి పక్కన పెట్టు. చండాలంగా ఉంది. నాకు ఇప్పటికిప్పుడు ఎవడైనా ఐ లవ్ యూ చెప్తే వాడికి ఓకే చెప్పేస్తా. డాడ్ ఫోన్ చేస్తున్నారు. డాడీ మీద అంత ప్రేమ ఉన్నప్పుడు చిరాకు పడతావేంటి? నాకెవ్వరి మీద ప్రేమ లేదు, చిరాకు లేదు, ఇష్టం లేదు. అందరికీ వారి మాటే వినాలి, వారు చెప్పిందే చేయాలి. నా మాట మీద ఎవ్వరికీ గౌరవం లేదు. నీకు ఇష్టమైన వాళ్ళ మాట వింటే వాళ్ళు నీ ఇష్టాన్ని గౌరవిస్తారు. నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటారు. ఏంటి బాబు అంత స్పీడ్గా వెళ్తున్నావు? వారం రోజులు గోవాలోనే ఉందామనుకున్నా, నువ్వు దారిలోనే చంపేలా ఉన్నావుగా. ఏంటి ఏం మాట్లాడవు? హే ఒకసారి ఆ పాపు. ఇప్పుడు పోనీ ఇలానే గోవా పోదాం. ఏంటి ఇలానా? ఎలా? ఇలానే. నీ స్పీడ్కి నాకు భయం వేస్తుంది. ఇప్పుడు ఎంత స్పీడ్ అయినా పెంచు, ఏం పర్వాలేదు. హాయిగా ఉంది. ఇలా డ్రైవ్ చేయడం కష్టం, ఎవరైనా చూస్తే బాగోదు. నాకు బాగుంది. చూసిన వాళ్ళు షాక్లో యాక్సిడెంట్ అయి వాళ్ళే పోతారు. లే, నా మాట విను. బుద్ధిగా సీట్లో కూర్చో. నేను లేవను, ఇలానే ఉంటాను. ప్లీజ్. స్టూపిడ్లా బిహేవ్ చేయకు. నువ్వే స్టూపిడ్ ఇడియట్. పెట్టుకో పోనీ. నమస్తే సార్. ఏం తీరు, ఎలా ఉన్నావు? ఏంటి మేడం అంత భయపడ్డారు? నేను మనిషినే కదా మేడం. నీ పళ్ళుని వాళ్ళకని చూసి భయపడ్డా. చెప్పండి సార్, నెక్స్ట్ సినిమాలో నేనే హీరోనని. ఆ సినిమాలో హీరోయిన్గా ఈ అమ్మాయినే పెట్టేద్దాం సార్. రెమ్యునేషన్ ఎంత కావాలంటే ఇంత ఇచ్చేస్తాను సార్. అప్పుడు నాలాగే ఆడియన్స్ కూడా కెవ్వు అంటారు. తను జోక్ చేస్తుంది కానీ పద రూమ్ చూపించు. ఓకే సార్, రండి.